బాధ్యతతో ఈరోజు ఇటీవల వ్యక్తిగత కారణాల వల్ల బీఆర్ఎస్ మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కళ్యం ప్రమోద్ రెడ్డి రాజీనామాను అధిష్టానం వెనక్కు తీసుకోవాలని కోరిందని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గంభీర్ ఠాక్రే తెలిపారు. శుక్రవారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా ఉన్నందువల్ల ఇప్పుడు ఇలాంటి రాజీనామా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని పార్టీ అధిష్టానం సూచించిందని తెలిపారు. స్థానిక సంస్థల అనంతరం పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ చర్చించిన తర్వాత బేల మండల అధ్యక్ష పదవిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, అప్పటి వరకు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ప్రమోద్ రెడ్డి కొనసాగుతారని వివరించారు. ఏదైతే మా ప్రమోద్ రెడ్డి గారు బేల మండల పార్టీ అధ్యక్షులు మొన్న పార్టీ తన పోస్టుకు రాజీనామా చేస్తున్నా అని ఏదైతే ప్రకటన చేసిండో దానికి ఈరోజు మేమంతా మా పార్టీ కుటుంబం మొత్తం మండల నాయకులం గాని మా పార్టీ అధిష్టానం దృష్టికి ఈ మాట పోయినప్పుడు అందరు ఆయనకు అంటే ఈ రాజీనామా అనేది మధ్యలో వద్దు అని ఆయనకు కొద్దిగా ఏదైతే ఆయన సొంతం దాని కొరకే ఆయన రాజీనామాగా ప్రకటించారు తప్ప పార్టీలో ఎలాంటి విభేదాలు, మత భేదాలు, గ్రూపులు కానీ ఎలాంటివి మా మండలంలో లేవు. అయినప్పటికీ ఆయనకి మా పార్టీ అధిష్టానం కానివ్వండి, మా మండల నాయకులు అంతా మేము కలిసి ఆయన చెప్పి అరే ఎంత తక్లీఫ్ పోయినా ఏం పోయినా ఈ పార్టీ ఇప్పుడు మళ్ళీ పార్టీ ఎలక్షన్ వచ్చే వరకు కన్నా నువ్వు పార్టీ అధ్యక్షునిగానే కొనసాగించాలని మేమంతా కోరడం జరిగింది. దానికి తను కూడా మరి మా అందరి మాటలు విని ఏకీభవించి అందరికి ఆహ్వాన దానికి తనకు మేము అందరం మా మండల పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సంవత్సరం వ్యవసాయం కోసం 45 ఎకరాలు కౌలు చేయడం జరిగింది. మరియు మా స్వంతది కలుపుకుంటే ఒక 50 ఎకరాల భూమి వ్యవసాయం చేయడానికి ఆల్రెడీ కౌలు డబ్బులు ఇవ్వడం జరిగింది. భూమి మునాపా పట్టిన 3 జీతాలను పెట్టుకున్నాం. వ్యవసాయం మరియు ఇటు పార్టీ రెండింటికి నేను సమన్యాయం చేయలేనేమో అన్న ఉద్దేశంతో నా పార్టీ అధ్యక్ష పదవికి 2 రోజుల కిందట రాజీనామా చేయడం జరిగింది. కానీ బేలా మండల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అధిష్టానం అందరు కలిసి చర్చించుకొని